దేవుని నామానికి వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో హాజరై తీరడానికి దేవుడు ఆరోగ్యం, బలం, శక్తి, సామర్థ్యం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనందరూ కూడా శక్తిపరిచి దేవుని యొక్క కృపాకరక్షణంలో మమ్మల్ని నడిపించి తీరుగాక. దేవుని యొక్క బిడ్డలుగా జీవించి తీరడానికి దేవుడు కల్పించిన భాగ్యాన్ని దేవుని యొక్క బిడ్డలు అది ఒక శ్రేష్ట అవకాశం నేర్చుకు తీరి దాని కొరకు ప్రయత్నంతో చేయడానికి దేవుడు సహాయపరిచి తీరుగాక. దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఆరాధనలో వచ్చి దేవుడికి కనపరచడానికి, మహిమపరచడానికి దేవుడు నీకు కృపనిచ్చి తీరుకు దేవుడికి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇక రావాల్సిన బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించి కృపాక్షేమంలో వారి నుంచి తీరులకు వారి కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయలేదు కన్నా దేవుని దగ్గర వచ్చి వెనుదిరిగిన వారి కొరకు అధికంగా ప్రార్థన చేసి తీరాలి. కాబట్టి వారి దేవునికి ఏ అవకాశం దొరికిన దేవుడిని విడిచిపెట్టి తీరవచ్చు. అందుకే రోజు ప్రార్థనలో మనం బలపడి తీరాలి. అనేకులు దారి తప్పిపోయి తీరడానికి అవకాశాలు జీవిత గమ్యాలు ఏర్పరచుకు తీరుతున్నారు. అందుకే చాలా మంది అక్కర్లేదు. ఆత్మీక పరిచర్యలో భాగస్వామ్యం పొంది తీరడానికి ఇష్టం లేని యొక్క కాల తరగతులకు వచ్చాము. దానికి తగ్గట్టుగా ప్రభుత్వము, నాయకత్వము, ఊరు, ప్రజలు సమావేశమని ఆ రీతిగా తయారైతున్నది. ఇక బైబిల్ చెప్పబడి తీరుతున్నది. అనేక మంది విత్తనం వేసేటప్పుడు అనేక విత్తనాలు పడి తీరుతున్నది. కానీ కోతకాలంలో అతి తక్కువ మంది కోతకాలంలో వేయబడి తీరుతుంది. బైబిల్ తీరుతున్నది. అది ఏ రకంగా ఉన్నది? రాకడాన్ని చూసిన ఈ కాల తరగతిలో నీ పేరు కూడా జీవగ్రంథంలో ముడి తీరి పరలోకానికి ఆరోహణమై తీరడానికి అవకాశాలు ఉపయోగించాలనుకుంటున్నాను. చదివిన వాక్య భాగాన్ని అపొస్తలుల గ్రంథం 5వ అధ్యాయం దాని 1 నుంచి మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు చూసిన మాట ఏంటంటే, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రం నద్దనున్న కానానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. చదివిన వాక్య భాగం మనం చూసినప్పుడు తెలుగులో గుండె చెదిరిపోయేది అనే ఒక మాట రాయబడింది. ఇంగ్లీష్ లో దానికి గుండె చెదిరిపోయినది కదా. వారి లోపల భయము, విభ్రాంతి అధికంగా వచ్చి ప్రోత్సాహించి తీరుతున్నది. దేవుని యొక్క బిడ్డలు కాదు ఇతరులను చూసి భయపడేది, ఇతరులను చూసి భయపడాలి. ఈ కాలం ఎంత ఘోరం అయిపోయిందంటే దేవుని బిడ్డలకి ఇతరులు అంటే గొప్ప భయం. బైబిల్ ఇచ్చిన మాట అమోనియాల దేశస్థులు దేవుని యొక్క బిడ్డలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటుకు వచ్చిన మాటలు వినేసరికి వారికి ఏం కలిగి తీరింది? భయం కలిగి వచ్చి తీరింది. వారి గుండె కదిలిపోయి ఒక పరిస్థితిలోకి వెళ్ళి తీరింది. కారణం ఏంటో తెలుసా? వారికి అర్థమైన మాట మనుషుల ద్వారా జరిగే ఒక పని కాదు, ఒక ఏరు వారి కొరకు ఆగిపోయి తీరింది. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఎవరిని భయపడి తీరాలి? దేవుని భయపడి తీరాలి. దేవుని యొక్క వాక్యోపదేశానికి భయపడి తీరాలి. ప్రజలను, మనుషులను, నా సిద్ధాంతములను, ఆ పార్టీలను భయపడ్డాం అనుకో నీ జీవితం అట నాశనంలోకి వెళ్ళింది. అంటే ఈ కాలంలో చాలా మంది భయపడిపోతారు. ఏ పార్టీ వస్తే నీకేం బాధ? నీకు ఆ పార్టీ మూలంగా ఏమైనా సౌకర్యం ఉందా? ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా భ్రష్టత్వానికి ఏమైనా ఉంది. భ్రష్టత్వానికి భక్తులైన పార్టీలే. నీకు న్యాయం జరిగే పార్టీ కాదు, నీకు ఏ రీతి కలిగిన శుభం కలిగేది కాదు. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ప్రభుత్వం మారిందని చెప్పి భయపడాలా కాదు, ధరలు పెరిగిందని చెప్పి భయపడాలి కాదు. ఏ విషయంలో భయపడి తీరాలి? నీ ఆత్మీయ స్థితిగతుల్లో ఇతరులకు భయం కల్పించి తీరాలి. నీకు దేవుని కొరకు జీవించి తీరేది ఇతరులకు భయం ఇప్పించు తీరాలి. నువ్వు దేవుని యొక్క ఆత్మశక్తిలో నిండుబాటు కలిగే ఇతరులకు భయం కల్పించి తీరాలి. నువ్వు రక్షణ పొందే ఇతరులకు భయం కల్పించి తీరాలి. నువ్వు ఆత్మాభిషేకంలో జీవించే ఇతరులకు భయం కల్పించి తీరాలి. నీవు దేవుని యొక్క విడుదలను అనుభవించే ఇతరులకు ఏం చేసి తీరాలి? భయం అనిపించి తీరాలి. వారికి భయం ఎందుకు కల్పించి తీరాలి? కారణం ఏంటి అంటే నీవు సేవించే దేవుడు మామూలు కాదు, సర్వశక్తుల తండ్రి. వారికి అర్థమై తీరాలి. నువ్వు పిరికోడైపోతే నీ దేవుడు పిరికోడు కన్నా హీన స్థాయిలో దిగిపోయి తీరుతుంది. అదే మనం సేవించే దేవుడు పిరికివాడు కాదు, మనల్ని పిరికి పరిచేవాడు కాదు. అదే దేవుని యొక్క బిడ్డలుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇశ్రాయేలు ప్రజలు నా దేశం గురించి విన్నప్పుడు ప్రజలకి ఏం కలిగింది? భయం కలిగింది. నువ్వు దేవుని బిడ్డగా జీవించి నీ ఆరాధన
నీ ఆత్మిక నీ నడవడిక చూసి ఇతరులకు భయం కలగలేదంటే ఈ కాలంలో మార్పును పొందాలి. అర్థం కాలేదు. మేము మాంసం కొట్టుకెళ్తే ఆడు మమ్మల్ని చూసి భయపడేవారు. మీ పరిస్థితులకు నాకు తెలియదు. మేము మాంసం కొట్టుకెళ్తే వాడు మమ్మల్ని చూసి ఏం చేస్తాడు? ఆడికి తెలుసు వీళ్ళు రక్తం తినరు, వీడి గొంతు పిసికింది తినడు, వీడికి ఏం చేసేది కావాలి తోలు తినడు. ఎవరికి తెలుసు? అందుకే మాంసం కొట్టుడే చెప్తాడు. ఏంటో అయ్యా ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళందరూ పంపించిన మీకు మాట్లాడతాం. భయం ఎందుకు? తప్పించేది మేమే, ఆ దగ్గర సామాన్ కొనేది మనం మేమే. కానీ ఆడికి తెలుసు ఈ వ్యక్తులు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు. అందుకే ఏ కూరగాయల షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి వస్తువులు ఇస్తారు. కారణం కాడ బాగానే చూస్తారు. కారణం వారికి భయం ఉంది, వారు దేవునికి సేవించేవారు. అందుకే అలా చేయించలేకపోతే ఈ పగటి వేళ నీ ఆత్మీయ స్థితిగతిని మరలా ఒకసారి పరిశోధించు తీరాలి. నీ దేవుడిని నీకు చూపించలేకపోతే నువ్వు సేవించే దేవుడు దొంగ దేవుడు. నువ్వు ఆరాధన చేసే ఆరాధన దొంగ ఆరాధన. నువ్వు చేసే ఆరాధన ఏం కాదు, దేవుడికి ఘనత కాని ఒక ఆరాధన. అర్థం కాలేదు. అన్ని ఆరాధన నేను గౌరవిస్తాను. ఈ మధ్య నేను చూశాను, అందులో ఆరాధన చేసే నిప్పుల మీద పరిగెట్టేది ఆ తీవ్రత, ఆ దీక్ష, ఆ దాని పట్ల ఉన్న తెలుసు అది మంటే. కానీ వాటికి ఆ దేవుడి మీదే ఉంది అధికంగా ఉన్న తీవ్ర ప్రేమ. వారిని ఏం చేసి తీరుతున్న నిప్పుల మీద పరిగెట్టించేసేది. వారి కాలిపోతూ ఉంటది, అది వారికి వేదన కల్పించేస్తూ ఉంటది. కానీ అనేక మందికి అది భయం ఇప్పించినప్పుడు ధైర్యంతో ఏం చేయడానికి ఉన్నా ఆ పరిగెట్టి తీరడానికి నేను దానికి అది అభిమానిస్తున్నాను. మీరు అలా చేయమని నేను చెప్పట్లేదు. ఎందుకు వాడు అలా చేసి తీరుతున్నాడు? వాడి దేవుడు వాడు భయపడి తీరుతున్నాడు. కాబట్టి ఈ పగటి వేళ నీ దేవుడికి ఉన్న ఘనత ఇతరుల హృదయాన్ని ఏం చేయాలి? కదపగలిగి తీరాలి. ఇతరుల హృదయం లోపల నీ దేవుడికి ఉన్న వర్ణన గొప్పదై ఉండి తీరాలి. అందుకే నీ దేవుడి గురించి ఉన్న వర్ణన గొప్పది కాలేకపోతే నీ దేవుడి గురించి ఉన్న చొరగపాటు నీలో నుంచి జరిగి తీరుతుంది. అందుకే యోర్దానును దేవుడు దాటించిన దాని గురించి సందేశం అమోనియల దేశానికి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశం అంతటికి వినబడి తీరింది. వినబడి తీరడం మాత్రమే కాదు, వారి హృదయం లోపల భ్రాంతి కలిగింది. కారణం తెలుసా? మా మీదకు కూడా వీళ్ళు దాడి రాగలిగి తీరుతారేమో అన్న భయం. ఈ కాలంలో చాలా రీతిగా ప్రభుత్వం ఏం చేసేది జరుగుతుంది. దేవుని యొక్క బిడ్డల్ని సంఘాన్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టే వేదన పరిచే చర్యలు సంఘం ఈ రోజులో వెళ్ళి తీరుతుంది. ఎందుకు పెట్టి తీరుతున్నారు? దేవునికి ఆసక్తి ఉంది. అన్ని గలీజిని లోన పెట్టాలని దేవుడికి పెద్ద తలంపే లేదు. గాడ్ ఈజ్ నాట్ అంటే ప్రతి చెత్తని మోసకి తీసుకెళ్లే దేవుడు కాదు మనం సేవించే దేవుడు. మరి ఈ పద్ధతి అలాగేమో నాకు తెలియదు, కానీ నేను సేవించే దేవుడు ఒకసారి చెత్తను శుభ్రపరిచిన తర్వాత మరలా చెత్తలో జీవించిన వారిని మరలా శుభ్రపరచడానికి ఆయనకి తలనొప్పి లేదు. ఆయనకున్న ఉద్దేశం ఒకసారి అప్పగించబడిన రక్షణ దాన్ని ఏం చేయగలిగి తీరాలి? పూర్తి పరుచుకునే బాధ్యతలో నడవగలిగి తీరాలి. అని ఇతరులు భయపడడానికి కారణం ఏంటంటే వారికి భయం కలగడానికి ఒక కారణం వారితో దేవుడు ఉన్నాడని. అసలు నీతో దేవుడు ఉన్నాడని ఇతరులకు అర్థమవుతున్నదా? అర్థం కాలేదు. నాతో దేవుడు ఉన్నాడని, నేను దేవుడిని మోసి తిరుగుచున్నానని, నా దేవుడి యొక్క వాసన, నా దేవుడికి ఉన్న శ్రేష్టత నాలో నుంచి ఏమై తీరుతుంది? ఇతరులకు అర్థమై తీరుతుంది అని అన్న రీతిగా ఉంటే వారికి అందులకు భయం కలిగి వచ్చి తీరుతుంది. అందుకే దేవుడికి వాక్యం చెప్పేది మనం యుద్ధం చేయడం కాదు, మనం పోరాటానికి వెళ్ళేది కాదు, మనం ఏం చేసి తీరాలి? యుద్ధం చేసే దేవుడికి అవకాశం ఇచ్చి తీరాలి. అందుకే యథార్థ దేవుని యొక్క బిడ్డలు వారిని ఎంత తిట్టినా కొట్టినా బాధ పెట్టినా వారి మీద దాడులు చేసిన మౌనం పాటిస్తారు. ఆ రక్తం ఉడకదు. యథార్థ రక్షణ పొందు. నేను అందరి విషయం చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? వారికి తెలుసు వారి పక్షాన ఎవరు యుద్ధం చేస్తారని. నువ్వు యుద్ధం చేసావనుకో దేవుడు మౌనం పాటిస్తాడు. దేవుడు యుద్ధం చేశాడు, నువ్వు మౌనం పాటించాడు. అందుకే యాకోబు పత్రిక స్పష్టంగా చెప్పుకుంటున్నది, మీ నాలుకను మీరేం చేయాలి? నీ వశంలో ఉంచుకు తినాలి. నాలుక ఒక అడవిని మొత్తం ఏం చేయొచ్చు? నాశనం చేయొచ్చు. నాలుక ఒక మనిషిని చంపేసే తీరొచ్చు. అందుకే నీ నాలుకను నలుపు పరచలేకపోతే ప్రజల నాలుకలో నీ దేవుని నామం రాదు. అర్థం కాలేదు. నీ పెదవులు మౌనం పాటించలేకపోతే దేవుని నామం ఇతరుల నోట్ల రావడానికి అవకాశం కలిగి తీరుదు. అది ఈ కాలంలో దేవుని విడుదల, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేసిన విడుదల మన కొరకు కూడా చేసి
తీరుగాక. కానీ 2వ వచనం నుంచి చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు యెహోషువ ద్వారా చెప్పుచున్న మాట సున్నతి చేయమని. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని సున్నతి చేయమని చెప్పారు. సున్నతి చేయమని చెప్పే దాని అర్థం ఏంటిది? సున్నతి అంటే పురుషుల అంగాన్ని ఏం చేయాలి? కోసేయాలి. వింతగా అనిపిస్తున్నదా? వింతగా అనిపించాలి. అందుకే అట్లా రాస్తుంది. పురుషుల అంగం ఏం చేసి తీరాలి? కోసి తీరాలి. కోసి తీసేయడానికి ఉన్న కారణం ఏంటిది? కారణం ఏంటిది? సంతాన వాక్యం పొంది తీరాలంటే ఏం కావాలి? ఆ అవయవం కావాలి. ఇప్పుడు సంతానం కావాలంటే ఎక్కడికి చూడాలి? దేవుని వైపు చూడాలి. అదొక ఉద్దేశం మాత్రం కాదు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో చదివినప్పుడు అక్కడ చెప్పుచున్న మాట ఏంటండి? అప్పుడు యెహోవా నేను ఐగుప్తులో అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. కాదు, ఎందుకు సున్నతి చేసుకు తీరాలి? ఐగుప్త దేశంలో ఉన్న అవమానాన్ని దేవుడు ఏం చేసి తీరారు? తొలగించి తీరారు. కాబట్టి ఒక కొత్త ఉడంబడిక ఏమై తీరుతున్నది? ఆ సున్నతి అన్న ప్రక్రియ జరిగి తీరుతున్నది. సున్నతి అన్న ప్రక్రియలో కత్తి తీసి పురుషుల అంగాన్ని ఏం చేయాలి? కోసి వేసి తీరాలి. కోసి వేసి తీరేటప్పుడు ఏం పడుతుంది? రక్తం పడి తీరుతుంది. అప్పుడు ఉడంబడిక జరిగి తీరాలంటే ఏం పడాలి? రక్తం పడాల్సి ఉండేది. అందుకే ఎక్కడికి వచ్చిన గిల్గాల్ వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన ఒక మాట ఇక్కడ ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత ఉన్న ఈ జనాంగం ఐగుప్త దేశానికి ఉన్న జనాంగం మధ్య తేడా ఉంది. అర్థం కాలేదు. ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరిన జనం కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనం. ఆ జనం చనిపోయారు. ఇది కొత్త తరంలో వచ్చిన జనం. దాని అర్థం ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరిన జనం యొక్క సంతానలే ఇప్పుడు ఎక్కడికి వచ్చి తీరారు? గిల్గాల్ వరకు వచ్చి తీరారు. గిల్గాల్ పదానికి అర్థం తొలగిపోబడి తీరడం, దొరికించబడి తీరడం, దొరికిపోబడి తీరడం. అయ్యో ఈ పదవి వేళ దేవుడికి గిల్గాల్లో తీసుకొచ్చేది ఎందుకో తెలుసా? ఈ ద్వారా దేవుడు ఉడంబడికను స్థాపించి తీరడానికి. అందుకే కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉడంబడికకు ఏం అవసరం? రక్తం అవసరం. ఎవరి రక్తం అవసరం? ఎవరి రక్తం అవసరం? పాత నిబంధనలో ఏ పురుషుల రక్తం అవసరం. లేకపోతే ప్రతి పురుష తరగతిలో ఉన్నవారు ఏం చేయాలి? వారి రక్తం కాల్పించి ఏం చేయాలి? ఉడంబడికను ప్రస్తావించుకు తీరాలి. ఎందుకు యెహోషువ దేవుడు ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడి సున్నతి చేయమని చెప్పడానికి కారణం ఒక కొత్త ఉడంబడిక పిల్లలతో స్థాపించి తీరడానికి. అందుకే బైబిల్ గ్రంథం ఉడంబడిక సున్నతి గురించి ఏం చెప్తున్నదో ఒకసారి చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 10 నుంచి 11వ వచనం వరకు మొదటిగా అబ్రహాముతోనే దేవుడు మాట్లాడేది ఏం చేయడానికి? సున్నతి చేయమని చెప్పింది దేవుడు. ఎవరితో చెప్పింది? అబ్రహాముతో చెప్పింది. అలాగైతే సున్నతి అన్నది ఉడంబడిక తీరితే అది ఎవరి మూలంగా జరిగేది? దేవుని మూలంగా. దేవుడు చెప్పిందని అగ్రసర్పం కొయ్యమని చెప్తే కోసే తీరాలి. కొయ్యలేనోడు దేవునికి నమ్మి ప్రయోజనం ఏం లేదు. అర్థం కాలేదు. దేవుడు చెప్పింది చెయ్యలేనోడు దేవునికి నమ్మి పెద్ద ప్రయోజనం ఏం లేదు. అర్థం కాదు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు ఎవరిని దేవుడు చెప్పింది లేదు, ఎవడో చెప్పింది చేస్తారు. అందుకే దేవుని ఉడంబడిక నీ మీద లేదు. ఈ పగటి కదా దేవుని బిడ్డలు ఏం చేయాలి? అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాటెవర్ గాడ్ సెడ్, దేవుడు ఏం చెప్పాడు దానిని నెరవేర్చి తీరడానికి ఏం చేయాలి? ఆయన దేవునికి బెదిరిగలే, ఎలాంటి ప్రశ్న అడగలే. దేవునికి ఏంటి దేవా? నా అగ్రచర్మం, నా పిల్లల అగ్రచర్మం నేను కోసి తీయాలా? ఈ కాలం కొంతమంది విశ్వాసం ఏదైనా చెప్పాము అనుకో, దానికి 190 సార్లు అడిగి ఇస్తారు. ఎందుకు నువ్వు దేవుడికి నమ్ముకున్నా నాకు అర్థం కాదు. అబ్రహాము ఏం చేయాలి? దానికి ప్రశ్నించాలి. ఇఫ్ యు వాంట్ ఇట్ ఐ విల్ గివ్ ఇట్. నీకు అది కావాలంటే నేను ఇచ్చి తీరుతాను. అది ఎక్కడ చెప్పిన ఒక మాట. అబ్రహాము తన సంతాన క్రమావళిలో ఉన్న అందరినీ ఏం చేశారు? దేవుడు చెప్పిన ఉడంబడిక ప్రకారంగా దేవుని మాటను లెక్కించుకు తీరి ఏం చేశారు? సున్నతి అన్నది చేశారు. మొదటిది సున్నతి ఒక ఉడంబడిక అని చెప్పారు. రెండోది సున్నతి అన్నది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞను పాటించి తీరుతున్నాం? ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్పే మాట. దేవుడి వాక్యం చెప్పేది ఏం చేయాలి? పాటించగలిగి తీరాలి. దేవుడు చెప్పేది పాటించగలిగి తీరితే దానికి ఉన్న మాంసం నీ శరీరంలో ఉండి తీరుతుంది. అర్థం కాలేదు. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాము తన కుమారుడు తన పిల్లలు సున్నతి చేయడం వలన రక్తం పడింది. అక్కడ మాంసం పోయింది.
వచ్చినది. ఈ దేవుని నమ్ముతున్నవాడు, అర్థం కాదు, దేవుని నమ్మినవాడు, దేవుని మాటని నెరవేర్చేవాడికి మచ్చ ఉంటుంది. అర్థం కాలేదు అనుకుంటా. ఏ మచ్చ ఉంటుంది? దేవుని ద్వారా ఉడன்பడిక చేసిన మచ్చ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే మచ్చ ఉంటుంది. నీలో మచ్చ లేదా? దేవుని ఉడன்பడిక చేయలేదు. అర్థం కాలేదు. కొందరికి ఏం లేదు, నథింగ్. ఉడன்பడిక చేసిన దానికి ఆధారం లేదు. అందుకే బైబిల్ అబ్రహాముతో చెప్పిన మాట, ఇది దేనికి ఈ గుర్తు ఎవరికి? నేను దేవునికి ప్రతిష్ఠించా, నేను దేవునికి ఉడன்பడిక చేసి తీరా. మూడోదిగా ఎందుకు సున్నతి చేశాడో తెలుసా? వేర్పాటు చెందిన వాడని, దేవునికి గుర్తింపు చెందిన మనిషి అని, దేవుని ద్వారా ప్రఖ్యాతి చెందిన మనిషి అని తెలిసి తీరాడు. అర్థం కాలేదు. ఎందుకు సున్నతి చేసేది? ఇది ఏదో వీడు అందరితో కలిసేవాడు కాదండి. అర్థం కాలేదు. ఈయన అందరితో ఉన్నాడు కాదు. ఈ వ్యక్తిత్వం ఎవరికి ఆధారం? దేవునికి ఆధారం. అందుకే లేవియాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నది, 8వ రోజు అయ్యేసరికి ఏ శిశువు పుట్టినా ఏం చేయాలి? వారిని సున్నతి చేసి తీరాలి. వారు కూడా ఏం చేశారు? ఉడன்பడిక క్రమ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజల సున్నతి అన్న ప్రక్రియలు చేసుకొచ్చి తీరారు. మూడోదిగా బైబిల్ చెప్పిన మాట, నిర్గమకాండం 12వ అధ్యాయం 48వ వచనం చదివితే, పస్కా పండుగను పాటించుకు తీరాలంటే ఏముండి తీరాలి? వారు ఏం చేయబడి తీరాలి? సున్నతి పొందిన వారై తీరాలి. పురుషులు సున్నతి పొందిన వారైతేనే ఏం చేసుకోగలిగేది? పస్కా పండుగలను ఏం చేసుకోగలిగేది? పాటించుకోగలిగేది. దాని అంతా కుటుంబానికి ఉన్న సదస్సులు అందరూ కూడా కలిసి భోజనం, పస్కా భోజనం చేసి తీరాలంటే సున్నతి చేసేవాడు ఇంట్లో ఉండాలి. అర్థం కాలేదు. దాని యొక్క సున్నతి ఇప్పుడు ఏమొచ్చి తీరింది? నీ ఆరాధనకి, నీ విమోచనకి కారణం ఇచ్చి తీరింది. అర్థం కాలేదు. పస్కా పండుగ ఎందుకు పాటించి తీరారు? ఐగుప్తు దేశంలో వచ్చి దేవుడు వారిని ఏం చేశారు? విడిపించారు. ఆనాటి ఉన్న సూర్యులే వారు ఏం చేసి తీరేది? కలిసి కుటుంబంతో కలిసి పస్కా పండుగను పాటించి తీరి వధించాల్సిన మర్యాదలను అర్పించుకు తీరిన తర్వాత దేవుని సన్నిధిలో ఏం ఆరాధన చేసింది? అందరూ ఆరాధన చేయగలుగుతారా? నో వే. అందరూ దేవుని ఆరాధన చేయలేదు. అందరూ ఆరాధన చేయొచ్చు, నీకు నచ్చిన ఆరాధన చేయొచ్చు, దేవుడికి నచ్చిన ఆరాధన చేయలేదు. అర్థం కాలేదు అనుకుంటా. ఆరాధన అంటే 4 పాటలు, 4 అనివాసాలు ఆరాధన. నో. ఆరాధన అంటే ఏమిటి? అది దేవునికి అంగీకరణ కలిగి తీరాలి. దానికి అంగీకరణ కావాలి తీరాలి. అందుకే పస్కా పండుగను పాటించి తీరినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వ్యక్తముగా చెప్పిన మాట, వారి కుటుంబంలో ఉన్న పురుషులు ఏం చేయబడి తీరాలి? సున్నతి చేయబడి తీరాలి. అలా చేయబడిన పురుషుడు యాజకత్వాన్ని నెరవేర్చు తీరి కుటుంబాన్ని అదే కాదు. అయ్య కొయ్యలేకపోతే పిల్లలు ఆరాధన చేయలేదు. అర్థం కాదు. అయ్యా ఐగుప్తు దేశం వినవలేకపోతే పిల్లలు దేవుడిని ఆరాధన చేయలేదు. అమ్మ దేవుడిని సేవించలేకపోతే పిల్లలు దేవుడిని సేవించలేదు. అమ్మ నాన్న దేవుడిని సేవించలేకపోతే పిల్లలు దేవుడికి. అందుకే పస్కా పండుగ నెంబర్ 1 ఏం చేయాలి? ఐగుప్తు దేశం వినవాలి. కొత్త నిబంధనకు వచ్చిన ఐగుప్తు దేశం చేత పాపం ఏం చేసి తీరాలి? వదులుకోగలిగిన వాడే యథార్థంగా దేవునికి ఏం చేయగలిగేది? ఆరాధన చేయగలిగేది. ఆ ఆరాధనలో నీ రక్షణ కనబడేది. రక్షణ గుంపులో పోయింది. అదో ఇశ్రాయేలు ప్రజలకు పస్కా పండుగలు రక్షణ పొంది తీరడానికి దేవుడు ఏం మార్గం ఇచ్చాడు? ఒక పశువుని వధించమని చెప్పాడు. హలో, పశువుని వధించేసి ఏం చేయాలి? దాని రక్తం ద్వారబంధానికి రాయాలి. తర్వాత ఏ దేనిని వధించి తీరావో దానిని ఏం చేసి తీరాలి? భుజించి తీరాలి. దేనితో భుజించి తీరాలి? చేతుకా కూరలతో భుజించుకు తీరాలి. భుజించిన తర్వాత ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండే ప్రయాణంలో తీరాలి. దీనిని ఆరాధన అని చెప్పి. ఆరాధన చేయాలంటే ఫస్ట్ ఐగుప్తు దేశం మొదలాలి. నెంబర్ 2 ఏం చేయాలి? రక్షణ పొంది తీరాలి. నెంబర్ 3 ఏం చేయాలి? దేనిని వహించారో దానిని భుజించి తీరాలి. నెంబర్ 4 ఏం చేయాలి? తయారై ఎక్కడికి? బయలుదేరాలి. 90% మంది
దేవుడు రక్షణ ఎందుకు పొందారు కదా? ఎవడో తోశాడు కాబట్టి రక్షణ పొందారు. ఇప్పుడు కూడా కొంతమందికి రక్షణ మన విలువేంటో తెలియదు. వేసిన దేవుడు వేసిన పాపాన్ని క్షమించేసాడు అని చెప్పి అయిపోయిందేమో అనుకుంటున్నారు. అర్థం కాలేదు. అది కాదు రక్షణ. రక్షణ అన్న ప్రక్రియ జరిగినప్పుడు సుమారు 52 విషయాలు ఒకేసారి మనలో నుంచి ఏమైతుంది? నెరవేరింపు కాదు, నెరవేరింపు అయి వచ్చి నేను చెప్పొచ్చే మాట. రక్షణ పస్కా పండుగను పాటించిన బిడ్డలు దేనికి రెడీ అయ్యారు? ప్రయాణానికి. అలాగైతే రక్షణ పొందిన బిడ్డలు దేనికి నువ్వు రెడీ అయి ఉండాలి? పరలోకం వెళ్ళాలి. కొందరు యాక్టింగ్, కొందరు ఫ్యాక్టింగ్, కొందరు నడికి చూస్తుంటే వెళ్ళడానికేం కాదు, ఇక్కడ కాపురం చేసి ఉండి తీరడానికి. అందుకే ఏం మొదలలేకపోతున్నాను, లోకాన్ని వదులుకోలేకపోతున్నాను, లోక సాంప్రదాయాలను వదులుకోలేక మనం ఉంటూ ఎక్కడైనా మిగిలిపోతాం. మేము బయలుదేరుతాం, మా ప్రయాణం వేరే కాదు. బయలుదేరే వాడే ఆరాధన చేయగలిగిన వాడు బయలుదేరుకుంటూ ఆరాధన. అర్థం కాలేదు. ప్రయాణం చేస్తూ ఆరాధన చేయగలిగిన ఆరాధనకి ఏం లేదు, ఒక రెస్ట్రిక్షన్స్ లేవు. ప్రయాణం చేస్తూ ఆరాధన చేయగలిగిన వచ్చి బస్తా బియ్యం బస్తాలా కూర్చుంటాం అంతే. మన సంఘాల్లో కూడా కొన్ని బియ్యం బస్తాలు ఏం చెయ్యం. అలాగే కూకోవడం ఆయన, అట్లాగే కూకోవాలా? మేము కూకోవడం కాదు, మేము ప్రయాణం చేసి ఏం చేసేది? ఆరాధన చేసి పొద్దున కుటుంబం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ తీరేది. దేవుని సన్నిధిలో వారి రక్షణ ఏం చేసేది? ప్రచురపరిచేది. అందుకే వారి ద్వారబంధానికి ఏం రాశారు? రక్తం రాశారు. రక్తపు అడ్డు ద్వారబంధానికి ఉంది కాబట్టి ఏ రీతి కలిగిన హాని ఇంటి మీదకి రాలేదు. అలాగే ఇంటి మీద హాని వద్దని కారణం ఏంటిది? లేదు. ద్వారబంధానికి రక్తం రాశారు, 3 పక్కల రాశారు, కింద రాయించి తీరాలి. కారణం ఏంటిది? రక్తం తొక్కేసి వెళ్ళకూడదు కదా. పరిచిన పని వస్తువు నీకు తొక్కేసి వెళ్ళడం కాదు, అది నీకు ఇచ్చిన రక్షణనే తెలియాలి. ఆరాధన చేస్తుంది. సున్నతి పొందడం వలన ఆ కుటుంబం ఆరాధన చేయగలిగి తీరుతుంది. ఆ కుటుంబం రక్షణలో ప్రయాణం చేయగలిగి తీరుతుంది. పార్టిసిపేషన్ ఇన్ పాస్ఓవర్. పస్కాలో నీకేం ఉండాలి? యూ షుడ్ పార్టిసిపేట్. నేను కలవాలి. కొందరు పస్కా కలవరు. కొన్ని విశ్వాసానికి పస్కాలు ఉండవు. ఏమో ఉండదు. ఐగుప్తు దేశం విడవకపోతే పస్కా లేదు నీకు. ఇంటికి రక్తం రాయకపోతే పసకా లేదు నీకు. హలో, ఆరాధన చేయలేకపోతే పసకా లేదు నీకు. వర్తింపబడిన గొర్రె పిల్లలను తినలేకపోతే పస్కా లేదు నీకు. నీకు ప్రయాణానికి బయలుదేరలేకపోతే ఏం లేదు, పస్కా లేదు. దానంతా నేటికి నువ్వు ఎక్కడున్నావు? ఇశ్రాయేలీయులుగా ఉండి ఐగుప్తులో ఉన్నావు. ఈరోజు బయటి వేళ సున్నతి చేసి బయటికి రా. అది దేవుడు ఉడబడిక, అది దేవుడు ఇచ్చిన మాట, అది దేవుడికి ఆరాధన చేసి తీరాలనుకున్న క్రమావళి. అందుకే రక్షణ పొందిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆరాధన చేయాలి? అందుకే కొందరికి ఇప్పటికీ సంక్రాంతి శివరాత్రి పోలేదు, ఆదివారం మాత్రమే ఆరాధన. హలో, నువ్వు ఆదివారం మాత్రం ఆరాధన చేసి పరలోక గడప కూడా ఎక్కలేవు. అర్థం చేసుకుంటే దేవుడు బాగుపడదు. ఆదివారం మాత్రం వచ్చి జై జై చిదప్పా జై జై ఎవరి కోసం? మరి మిగతా రోజులు ఏం చేస్తున్నావు? డబ్బు మనకి కావాలి. ఎంత కావాలి? ఎరగడానికి ఉన్నంత కావాలి. మరి మీరు డబ్బు ఐ డోంట్ నో. డబ్బు ఎంత మనకి కావాలి? ఎరగడానికి ఉన్నది. యు ఈట్ అండ్ యు డిఫికేట్. దట్స్ వాట్ ఇస్ మనీ. హలో, లేకపోతే అది కూడా దయచేయండి. రేపు బొమ్మ ఇల్లు కమ్మ అయిపోయింది. అర్థం కాలేదు. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు. ఏం తెలియదు, స్టీవర్షిప్ ఇప్పుడు తెలియదు. ఏంటిది స్టీవర్షిప్? బండారివ్వాలి అంటే ఇల్లు గృహ నిర్వాహకత్వం ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకు తెలియదు. యేసయ్య అధికంగా వాక్య పరిచయం నేర్పించింది ఇదే, స్టీవర్షిప్. ఉన్న దాంట్లో ఎలా సత్పరచాలి, హౌ టు లివ్ విత్ వాట్ వీ హ్యావ్. నీకున్న దానితో నువ్వు ఎలా, అది కొంతమందికి ఇప్పుడు తెలియదు. హలో,
ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి స్థలం ఇవ్వలేదు, పొలం ఇవ్వలేదు. ఐగుప్తు దేశానికి బయలుదేరినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, సౌకర్యాలు ఏమి ఇవ్వలేదు. వాళ్ళ బట్టలు తిరగలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. వారికి పొద్దున మన్నా దొరికేది, ఇంటికి కొలైలాగా నీళ్ళు ఏం చేసేది వచ్చేది. ఎంత సూపర్ గా వారి బతుకు ఏమైంది తీరేది, కొనసాగేది. ఎందుకు దేవుడు అలా నేర్పించి తీరారు. ఇప్పుడు నీకున్న బతుకు అడ్జస్ట్ చేసే బతుకు. మన్నా కూడా నీకు ఎంత పడితే అంత ఎదుర్కోలేవు. అదో దానికి కూడా ఏముంది, లెక్క ఉంది. నీరు నువ్వు ఎంత ఏం చేయొచ్చు, తోడొచ్చు, తాకొచ్చు, ఉంచొచ్చు, తాచొచ్చు. కానీ మన దేవుడు ఇచ్చిన సామగ్రి ఏముంది, లిమిటేషన్ ఉంది. ఎందుకంటే లిమిటేషన్ ఇచ్చే తెలుసా, ఉన్న పరిపక్వతలో జీవించి తీరాలి. ఇప్పుడు కూడా కొన్ని ఏళ్ళలో తెలియదు ఎన్ని లీటర్లు నీరు ఇల్లు తాగుతుంది, ఇంట్లో ఉన్న సభ్యులు తాగుతారో తెలియదు. ఎంత పంచదార కావాలో ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఎంత కరెంట్ ఒక నెల వస్తుందో తెలియదు. ఎంత అయితే ఏమి కట్టిమే. హలో, అర్థం కాలేదు. సో లర్న్, ఏం నేర్చుకోవాలి, గృహ నిర్వాహకత్వం నేర్చుకోవాలి. హౌ టు మేనేజ్ యువర్ హౌస్. గృహ నిర్వాహకత్వం వహించడం, చర్చి నిర్వాహకత్వం నేర్చుకుంటారు. లేకపోతే కోవిలికి వెళ్ళినట్టుగా వస్తారు. ఆదివారాలు మాత్రం ఇవన్నీ దొరుకుతారు, పెట్టేస్తారు. ఆ రోజు కూడా అదే చేసాం, నీటి కూడా ఇదే చేస్తాం. హలో, ఏం నేర్చుకోలేదు. చర్చి నిర్వాహకత్వం తెలియదు. ఒకరోజు నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి, అని అయ్యా చర్చికి వచ్చి నేను కడగనా, నేను దేనికి అన్నాను. రేపు క్రిస్మస్ కదా, నేను వదులుతూ ఉంటాను. తర్వాత విషయం ఏం చెప్పలేదు. తర్వాత కలిసినప్పుడు చెప్పాడు, తమ్ముడు క్రిస్మస్ కాదు కడగదు, క్రిస్మస్ కడగాలి. క్రిస్మస్ మాట కడిగితే ఏదో పుణ్యకర్మం చేసాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు. చెప్పొచ్చే మాట, దేవుడి నీకు ఇచ్చిన చోట్ల నీవేమి తీరాలి, దేవుడికి ఆరాధన చేయని తీరాలి, దేవుడి యొక్క పేడ విమోచన తీయాలి, ప్రజలను రక్షించుకోని తీరాలి. 4వ సున్నతి దేనికి ఇవ్వబడలేదంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు సున్నతి చేసి తీరమని చెప్పిన దాంట్లో ఉన్న ప్రత్యేక క్రమాలు ఏంటో తెలుసా. తొలి సున్నతి అగ్రచర్మాన్ని కోసుకోవడానికి అయితే, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనానికి వచ్చినప్పుడు నీ హృదయంలో నువ్వు ఏం చేస్తూ తీరాలి, తీరాలి. తొలి దేవుడు చెప్పాను, నీ అగ్రచర్మం కోసుకో. అది కేవలం పురుషులకు మాత్రమే వర్తించేది. ఇప్పుడు వచ్చినప్పుడు అందరికీ దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తూ తీరాలి, ఏం కోసుకు తీరాలి, నీ హృదయం. నేనేం చేస్తావు, కత్తి తీసేలా పొడిచాడు, గుండెని తీసా నచ్చి బతికుంటాం. బైబిల్ చెప్తున్నది హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయం లోపల లేదు. చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, మతాయి స్వాత ఇంటికి చదవండి. ఉన్నాయో లేదో గోడ కథ రాసుకొని కట్ చేసుకొని పోండి. ఉంటే టిక్ పెట్టండి, లేదంటే కొర్రాస్ చేసుకొని వెతుకోండి. ఒకవేళ ఉందంటే దానికి ఏం చేయాలి, పరిహారం పరిచి తీరాలి. దానికి ఏం చేయాలి, తగ్గించాల్సిన దానిని నరికి వేసి తీయాలి. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం కూడా చెప్పిన మాట. యెరెమీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఈ 3 వచనాల్లో కూడా దేనిని, నీ హృదయాన్ని ఏం చేయాలి, సున్నతి పరిచి తీరాలి. దట్ మీన్స్ ఏ నైఫ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కోసి తీరేటట్టుగా, విడదీసి తీరేటట్టుగా, మొక్క తీసి తీరేటట్టుగా ఏం వాడబడి తీరాలి. ఏది కత్తి వాడాలి, అదే కత్తి. ఏది వాక్యం అనే కత్తి వాడబడి. కొన్ని కలిసి విశ్వాసాలు ఉన్నారు సంఘాల్లో, మా అక్కయ్యనే తిడతాడు, మమ్మల్ని తిడతాడు. మరి ఇంకెవరిని తిట్టాలి వాక్యాల? నేను వాక్యాల ద్వారా పెయింట్ కొట్టడానికి రాలే. నువ్వు అయినా పని నేను కూకుంటాను, సూపర్గా కూర్చొని నేను ఆరాధన చేస్తాను. హలో, అర్థం కాలేదు. నువ్వు చెయ్యు, చేసిన ఉండమ్మా. వాక్య పరిచర్య క్యాప్ వేయడం, గోడ వేయడం ఏం కాదు. వాక్య పరిచర్య నిన్ను కోసుకోవడం, అవసరం రెండు కోసుకోవడం. కొందరు వచ్చేస్తారు, రైగరు మమ్మల్ని కోసేస్తున్నాం, మరి ఇంకేం చెయ్యాలి? వారానికి సంక్రాంతికి శివరాత్రికి ఒక రోజు దొరుకుతాం. మరి అదే నీకు నడుపుతుంది, నేనేం చేయను. మిగతా కూడికలకు వస్తే నీకేమనిపిస్తుంది, బాగా అనిపించదు. అర్థం కాలేదు, చెప్పట్లేదు కదా. అందుకే కొందరు ఆరాధన ఎక్కడ చూస్తున్నాం, ఊడే మా తమ్ముడు కూడా సైకిల్. నేను కొందరు కోనలు వేసేసి పారిపోయే టీం అన్నా. మిగతా అవన్నీ నువ్వు చూసుకోదేవా, కోనకు మాత్రం నేను చూసుకుంటాను. దేవునికి కావాల్సింది ఏంటిది, నీ శరీరం మొత్తానిగా, నీ హృదయం అన్నిటికన్నా కేంద్ర స్థానం కాబట్టి దానిని దేని ద్వారా నరకాలి,
జరగాలి. దేవుని యొక్క వాక్యోపదేశం జరగాలి. దేవుని యొక్క వాక్యోపదేశం ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయంలో ఒక శుద్ధీకరణ ఇంటికి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అయింది సరిగ్గా పశ్చాత్తాపడి ఏడ్చి? నేను దేవుని బిడ్డలతోనే మాట్లాడేది. ఒక వాక్య పరిచర్య విని పశ్చాత్తాపడి ఏడ్చి ఎన్ని రోజులైంది? ఉత్తునే కదా ఈ పనులు చేసేది. పశ్చాత్తాపం అవసరం రాదు కొన్నారు. ఏం కొయ్యబడలేదు, అర్థం కాలేదు. భోజనం క్యాన్సర్ పట్టినప్పుడు కుర్రోడు చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమం ఎలా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకో తెలుసా? వాడు నాకు 2-3 సార్లు బొర్రలని తిప్పాడు. ఆయన చనిపోయినప్పుడు శవం చూడడానికి కూడా నాకు ఏం కాలేదు. హలో, వేదన కలిగింది. నేను తర్వాత దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేవా? నాకు అవకాశం కుదరలేదు, పరిస్థితి అనుకూలం అనిపించలేదు, ఏం చేయలేదు. నా హృదయాన్ని నేను ఏం చేసుకున్నాను? కంఫర్ట్ చేసుకుంటే దేవుడు నాకు ఒక వాక్యోపదేశం ఇచ్చి బలపరిచి తీరాడు. అది చెప్పి రావడానికి మాట హృదయం కొయ్యబడి తీరితే మనసులో కూడా ఏమని మార్పు చెందడానికి పదానికి అర్థం మనసును ఏం చేసుకోవడం, మార్చుకోవడం. చాలా మంది మారు మనసుని అనుతాపం అనుకుంటున్నారు. మారు మనసు అనుతాపం రెండు వేరు వేరే. చాలా మంది గుంపులో పోయిన మారు మనసు అంటే ఇలా అర్థమైంది, ఇలా వెళ్తున్నాం, వాక్యం విన్నాం, ఇది వెళ్ళేది కరెక్ట్ కాదని అర్థమైంది, తిరిగిపోవడం, మన త్రోవ వెంట కూడా వెళ్ళకుండా ఉండడం, దాన్ని మారు మనసు అంటారు. అదో మరి అనుతాపం అంటే ఇలా వెళ్తున్నాం, అది కరెక్ట్ కాదని తెలిసి తిరిగా మళ్ళీ ఇటే తిరగడం అన్నదాన్ని అనుతాపం అంటారు. ఇస్కరియాకి అనుతాపం వచ్చింది, పశ్చాత్తాపం రాలే. అనుతాపం వచ్చినందుకు ఏం చేశాడు? ఏ నాణ్యం వాడికి ఇచ్చారో ఆ నాణ్యం విసిరేశాడు. నాణ్యం విసిరేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనుతాపం వాడిని ఏం చేసింది? దేవుని దగ్గరికి బాగా వినేసాడు. అనుతాపం నువ్వు తెచ్చిన సొమ్ముని ఇస్త్రీడానికి మనసును సిద్ధపరచవచ్చు, కానీ అనుతాపం నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావు. అనుతాపం నిన్ను ఒక ఉరితాడు దయాలు చేయించి, అనుతాపం నిన్ను ఒక స్తంభం మీద ఎక్కించి, అనుతాపం నిన్ను యాలాన్ని చేసి, అనుతాపం నీ పేరు కాలగొట్టేసి ఎవరికి పనికి రాని సమామోత తీరడానికి అనుతాపం సహాయపడి తీరేది. కానీ మానవ సహకారు మానవ ఏం చేసి తీరుతుంది? నీ తప్పిపోయిన రోగము సరిపచ్చు తీరడానికి, తప్పిపోయిన జీవిత విధానాన్ని సరిపచ్చు తీరడానికి, తప్పిపోయిన మార్గం దేవుని మార్గంలో ఇంటికి దేవుని వాక్యాన్ని మారిందా? ఇప్పుడు కూడా ఆరాధనకు వచ్చే టైం మారాలి. నాకు మారాలి. ఇప్పుడు కూడా దేవునికి ఇచ్చిన సమయం ఏర్పరచడానికి. ఓ లార్డ్, హల్లెలూయా. దాని శుద్ధీకరణ వచ్చేస్తే ఆటోమేటిక్గా మార్పు మనసు వస్తాయి. రక్షణ పొంది దేవునికి నమ్మి ఆత్మశక్తి పొందుకుని బిడ్డలు మనసు పొందాలా? అదో కొందరు అనుకుంటున్నారు తెలుసా, ఒక్కసారి మనసు నో వే. అనుక్షణం అనునిమిషం ఎప్పుడెప్పుడు వాక్యం చదువుతాం, ఎప్పుడెప్పుడు వాక్యం వింటాం, ఎప్పుడెప్పుడు దేవుడితో మాట్లాడాలి. ఆయా సందర్భంలో ఏం చేసుకు తీరాలి? మనస్సును మార్చుకుంటే ఇన్ని వాక్యాలు విని నీలో ఆ వాక్యం మార్పు తెచ్చుకు రావట్లేదంటే నీ హృదయం కొయ్యబడి తీరలేదు, నీ హృదయం సున్నతికి అప్పగించబడి తీరలేదు. You did not give your heart to be circumcised. నీ హృదయం కోసివేయడానికి నీవేం చేయాలి? అందుకే మనం ఆరాధనకు వచ్చేటప్పుడు బిడ్డ ప్రార్థనలాగే బైబిల్ పట్టుకొచ్చేలా కూర్చొని కూకున్నాను. అదే ఆరాధనకు వచ్చేది దేవరాన్ని పోయిదేవా, ఐఎమ్ రెడీ టు బి ఆన్ ద సబ్జెక్ట్. నీ 10 వేలతో ఎట్టి తీయడానికి నేను రెడీ. నాకు నన్ను పోసుకో, నాకు నుంచి ఏం చేయి, కొయ్యాల్సిన నాకు పోయి. సున్నతికి ఏం కావాలి? గాడ్ నీడ్స్ యువర్ కన్సెంట్. నీ అనుమతి దేవునికి కావాలి. హలో, దేవునికే బలవంతం ఏం లేదు. కాలు చేతులు పెట్టిపోసే పని ఏం దేవునికి లేదు. అది ఎవడ పని? సాతాను పని. బైబిల్ అందుకే కదా చెప్పేది, సాతాను వచ్చేది దొంగలు చుట్టూ మోసం చేయటకు చంపుటకు. ఆడిని ఏం చేయడు? నీ పర్మిషన్ ఏం ఆడరు, పోసి పడేసి ఇవ్వరు. అందుకే కదా యెరూషలేము నుంచి ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికో ప్రయాణమైనప్పుడు ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో. దొంగలాన్ని ఏం చేసింది?
దొంగలని ప్రాణం తీసేసి ఏం చేసింది? సగం ప్రాణం చేసి వదిలేసి బట్టలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. నేను చెప్పొచ్చే మాట, ఇఫ్ యు ఆర్ రెడీ టు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నీవు దేవునికి అప్పగించబడడానికి ఇచ్చి తీరగలిగితే హృదయం దేవునికి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? హృదయం ఇచ్చావో లేదా ఎలా తెలిసేది? హృదయం ఇచ్చావో లేదా ఎలా తెలిసేది? హృదయం ఇచ్చావో లేదా తెలుస్తుంది. ఇక్కడ పోసింది ఆ ఏడుపు, ఆ వేదన నీకు మొహం కనపడుతుంది. హలో, కొందరికి వాక్య పరిచయం ఫుల్ సరదా సినిమా సీరియల్ లాగా అనిపిస్తుంది. అడిగి అదే వాక్య పరిచయం సరదా కాదురా నాయన, వాక్య పరిచయం ఏడుపు రావాలి, వాక్య పరిచయం బాధపరిచి తీరాలి, వాక్య పరిచయం నవ్వుగా రావాల్సింది, వాక్య పరిచయంలో ఏం కావాలి? నీ పెన్ను పుస్తకం రాస్తాడు, దానికి చదువు ఉండాలి, నేర్చుకోవాలి. నేను చెప్పొచ్చేది ఉంటే హృదయంలో జరగాలంటే నువ్వు కన్సెంట్ ఇవ్వాలి. అబ్రహాముకు తన కొడుకుని మళ్ళీ అర్పించమని దేవుడు చెప్పినప్పుడు తన కొడుకుకి ఏ రీతిగా సత్తు మాటలు చెప్పాడో తెలియదు, కానీ బలివేదిక మీద పడుకోబెట్టిన దొరుకుకోవడం కదే. నీ పిల్లలు ఏం చేస్తారు? బలివేదిక మీద పడుకుంటే నువ్వేం చేస్తావు? అదే చేస్తున్నావు కదా. పడుకున్నాడు, తొలే ప్రశ్న అడిగాడు, నానా కత్తి ఉంది, నిప్పు ఉంది. ఆ ప్రశ్నలో నీకు జవాబు దొరికింది. ఏం దొరికింది? ఈ న్యూ ఐ షుడ్ గివ్ మై కన్సర్న్. అందుకే కదా సర్జరీ జరిగే ముందు నీ అనుమతిని అడిగి డాక్టర్ ఏం చేస్తారు? ఎందుకు సంతకం రాసేది? ఆ సంతకం ఏంటో ఇప్పుడు కూడా మూతులకు తెలియదు, మూతులకు ఇప్పుడు కూడా తెలియదు. నీ భార్యని ఎక్కడికి పంపించేస్తున్నావు? డెలివరీ రూమ్ పంపించేస్తున్నావు. ఏం రాసేస్తున్నావు? అది సచ్చినా వచ్చినా నాకే హాని లేదని. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. అది చదివే అంత టైం ఏమి ఉండదు కదా. చల్ 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 నువ్వేం రాస్తున్నావు? మా ఆవిడ చచ్చిపోయినా, మా పిల్లలు బతికి చచ్చిపోయినా వాళ్ళకేం సంబంధం లేదు, అన్ని నీవేదే. హలో హలో హలో, అది రాయకపోతే ఏం చేయరు. అలా రాయమని సైతం డెలివరీ చేస్తే ఏమవుతుంది? నీకు లేదు, నువ్వు కేసు ఎక్కితే వాడు చేయి దగ్గర వాళ్ళు. ఎంత మంచి వైద్య శాస్త్రం చూడండి. దాని అర్థం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేయాలంటే గాడ్ డిమాండ్స్ కన్సర్న్. దేవునికి ఏం కావాలి? నీకు పర్మిషన్ కావాలి. అలాగే తీరితే హృదయానికి సున్నతి కలగాలంటే యూ షుడ్ పర్మిట్. దేవుడు హృదయం కొయ్యాలన్న దేవుడు హృదయం మాత్రం కోస్తే అవతల నాలుగు కూడా కొయ్యాలి. నాలుగు పోయేటప్పుడే దేవుడు నాలుగు కోస్తే మాత్రం సరిపోదు, నీ నడవడికి కాలు పోసేయాలి. హలో, అందుకే కదా బైబిల్ చెప్పేది, నీ కన్ను నిన్ను వచ్చిన ఎడలా. హలో, ఎందుకు నీకు రెండు కళ్ళు ఉన్నాయి? హలో, ఎందుకు మీకన్నా ఎంత అభిమానంతో దేవుడు కొనిచ్చున్నావు? బాగుంది, ఎందుకు కన్నా ఉన్నాయి? కన్సెంట్ ఇచ్చి వెళ్ళలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఏమవుతుంది? ఓరోయో ఈ మార్గం ఏం మార్గం రా నాయన, కనుక పీకేసే మార్గం. కను పీకేస్తే బాగానే ఉంటాం, సినిమా చూడడం కదా. ఎవడు దొంగతనం చేశాడు, ఎవడు ఏం చేశాడు చూడడానికి వెళ్ళవు కదా. ఆడు ముందు పరిగెట్టేస్తాడు, నేను తర్వాత వస్తున్నాను, ఇదంటే చూడడానికి వెళ్ళవు. ఏది పోతే లేకపోతే ఇది ఇంటికి వెళ్ళి ఒక కంటికి స్టిక్కర్ ఒకటి రట్టించేసి ఒక 2 రోజులు తిరగండి. హలో, ఎంత స్లో అయిపోతామంటే అంత స్లో అయిపోతాం. తినేదానికి కూడా ఫాస్ట్ చేయలేవు, వండేదానికి కూడా ఫాస్ట్. హలో, అలవాటు చేసుకోండి. ఇట్స్ గుడ్ యాటిట్యూడ్. కంటికి మొత్తం రాసేసి నువ్వు ప్రతిరోజు చేసే పని చేయలేవు. యూ విల్ బి వెరీ స్లో. ఈ స్లో అయితే హడావిడిగా ఏ పని జరగదు. అర్థం కాలేదు. అందుకే నేను చెప్పొచ్చు, మన గివ్ యువర్ కన్సర్న్. నీ ఇష్టాన్ని ఇచ్చి తీరి దేవుడు చెప్పలేవా? వాక్య పరిచయం పేరు మనం కొయ్యాలేవా? కొయ్యడం కాదు, నాకు కొట్టుకుంటున్న గుండె పక్కకు కోసి పెట్టి నాకు కానడాలేవా? I should see a surgery-fied heart. ముక్క చేయబడిన హృదయం నాకు కనబడి
చెప్పొచ్చే మాట. అలా జరగడం వలన ఏమొస్తుంది? నీలో పరిశుద్ధత వస్తుంది, హోలీనెస్ వస్తుంది. పరిశుద్ధత ఎలా వచ్చేది? హలో, పరిశుద్ధత ఎలా వచ్చేది? పరిశుద్ధత దేవుడు ఇవ్వాలి, నీ సొంతం కాదు. తన బట్టలు పెడితే నువ్వు పరిశుద్ధివా? మేసాలు గీసేస్తే నువ్వు పరిశుద్ధివా? తన నెత్తి మీద కాపేస్తే నువ్వు పరిశుద్ధి? నో, గాడ్ షుడ్ మేక్ యు హోలీ. కానీ అంతా సర్జరీ అయిపోయిన తర్వాత, చెత్త అయిపోయిన గుండెలు కోసేసి పక్క పెట్టిన తర్వాత మిగతా గుండెలు లోపల పెట్టేసి అరిగిచేసి శుభ్రంగా కడిగేసి శుభ్రంగా చిచ్చి పెట్టేసి ప్లాస్టర్ పెట్టేసి ఉంచేస్తారు. మరి ఏదైతే కలిగి ఇన్ఫెక్షన్ లోపల జరగకూడదు. మనం మస్తాన్ కొట్లో చికెన్ కోసినట్టే, అది అడుగుడు పిడిగిడు పెట్టలేదు, అలాగే ఇది మొక్క మీద తీసిరాడు. అందుకే ఆ మాంసం ఇంటికి తెచ్చినప్పుడు ఏం కొట్టారు? వాసన వస్తుంది. సర్జరీ చేసినప్పుడు అది ఏం చేయలేదు, అది ఆడికి తలనొప్పి. దేవుడు ఎక్కడప్పుడు కాదు, దేవుడు నీ హృదయాన్ని శుద్ధీకరణ చేసి నీ హృదయాన్ని సున్నం చేస్తే అందుకే కదా దేవదూతలు ఎగురుకుంటూ పలికిన పదం ఏంటిది? పలికితే కానీ పరిశుద్ధత నీలోకి వచ్చేది. మూగ దెయ్యాలు అక్కుకుంటే పరిశుద్ధత అలాగే వచ్చేది. అర్థం కాలేదు. యేసయ్య రక్తం సకల పాపము నుంచి నేనేం చేసి తీరుతుంది. ఎంత యేసయ్య రక్తం కార్చబడింది నిన్ను పరిశుద్ధపరిచి తీరడానికి. అది ఒక్కసారిగా చేయబడిన పని. మిగతా రెండు ఉన్నాయి. ఏది? దేవుని యొక్క వాక్యం ద్వారా ఉన్న పరిస్థితి. అది నా జరిగి తీరింది. ఎవ్రీ డే వాక్యం వినాలి, ఎవ్రీ డే వాక్యం చదవాలి, ఎవ్రీ డే వాక్యం. ఇది అవ్వలేదు. సంక్రాంతికి శివరాత్రికి దొరికిపోతుంది ఇది. ఏది? ఈరోజు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చదివిన ఒకసారి చెప్పండి. ఒకరు ఉన్నాం చదివే కాబట్టి ఏమైనా ఎక్కింది తెలుసు. ప్రతి వారం క్రమావళి లేదు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ఈరోజు ఐదు చెప్పేది ఏదైనా తప్పులు ఉన్నాయని తెలుసుకోవడానికి చదవండి. హలో, అయ్యగారు ఎక్కడైనా తప్పులు చెప్పాడని చెప్పేది రాయించి పైగా ఇక్కడ తప్పులు చెప్తావు, అందుకే నేను పట్టుకోలేదు. అలాగే చదవండి. నేను చెప్పొచ్చేది దేవుని యొక్క వాక్యం రోజు వినాలి, రోజు చదవాలి, రోజు అనుసరించి తీరాలి. కారణం తెలుసా? ఇట్ విల్ వాష్ యూ. అది నిన్ను కడిగి ఏం చేసి తీరుతుంది? మూడోది పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేసేది? కడిగేది. మనకి పెట్టి ఆరాధన మాత్రమే కదా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మేస్త్రి పని చేసేటప్పుడు ఆత్మ దిగి రావచ్చు. బుల్లెట్ బండి డుగ్గు 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 ఇదే వస్తుంది. ఎప్పుడు? మేస్త్రి పని చేసినప్పుడు ఆత్మశక్తి దిగి వచ్చింది కనబట్టలేదు కదా. ఓ లార్డ్. వంట చేసినప్పుడు బిందు సొప్పుడే తప్ప ఆత్మశక్తి దిగింది కదా. ఓ లార్డ్. ఒక పాస్టర్ గారు కూర్చొని అలా చదువుతుండేవారు, పొలం కాడ కూర్చొని చదువుతుండేవారు. బైబిల్ చదివి 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 ఆత్మ తీవ్రతలో ఏం చేస్తున్నాడు తెలుసా? బైబిల్ చదివి చదివి మర్చిపోయాడు, కూర్చున్న వేదిక మర్చిపోయాడు. మనోడు బైబిల్ ఎక్కడ పెట్టాడో కూడా గుర్తులేదు, కానీ అక్కడి నుంచి ఒక దూకాడు. దూకి పడింది ఎక్కడో తెలుసా? పశుశాలలో పేడ పెట్టిన పిసుకులో అప్పుడు పడిపోయాడు. అది ఆవిడ ఎక్కేస్తుంది, ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. సోత పేడ లోపల ఏదో దొరుకుతుంది. అనారోగ్య టెన్షన్ వచ్చింది, పరిగెట్టేసి పోలీసులకు ఫోన్ చేశారు. మా ఆయన ఏదులో పడిపోయాడు, పేడలో పడిపోయాడు. పోలీసులు వచ్చేసి బయటికి తీసినాడు. ఆయన ఎందుకు నన్ను బయటికి తీశారు? నేను ఆత్మలో ముందుకు దేవుడికి ఆరాధన చేస్తాను. ఆరాధన చేశారు మీకు అది నవ్వులాటగా ఉంది. ఆ పాట పిచ్చెక్కుతున్నాడు. నాయన ఒక వాక్యం చదివేసరికి నన్ను ఎలా మరుసటి ఆదివారం దేవుని ఆత్మ ఆయనతో ఏం చెప్పారు తెలుసా? ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఆ పేడతో ఉన్న ఆ షర్ట్ వేసుకొని చర్చికి వెళ్ళారు. ఓ అట్లాగా దేవుడు చెప్తే బాధే ఉంది. 90% మంది జనం బయటికి రాదు. అదే కావాలి దేవుడు కూడా. ఆయన మురికి పట్ల ఎక్కడికి వచ్చాడు? సంగతి అందరూ ముక్కులు కానీ మూసేశారు. కానీ దేవుని సాన్నిధ్యత తీవ్రంగా ఏం చేయడానికి ప్రారంభించింది. దేవుడి దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదే. పరిశుద్ధాత్మకు నియంత్రణకు ఏం చేయరు. దే ఆర్ నాట్ రెడీ టు సరెండర్. పరిశుద్ధాత్మకు తీవ్రతగా ఏం చేయరు. నువ్వు పెద్ద మొనగాడు అవుతున్నావు కదా, కరెంటు లోపల సయ్యట్టు నీ మగతనం నీ ఆడతనం మొత్తం తెలిసిపోయి 240 కరెంట్ ఒక 80 కేజీలు ఉన్న అందగాడిని కలిపి ఆత్మ. ఇదే దేవుడికి స్తోత్రం చెప్పాలి.
240 volts ఆఫ్ కరెంట్ 80 కిలోల ఉన్న మనగాడిని ఏం చేస్తుంది? కట్టిపేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి 80 కిలోని కదపలేకపోతే I trust and I believe you are not even baptized in the Holy Ghost. నేను నమ్మేది నిన్ను కదలలేకపోతే నేను ఆత్మశక్తి కాదు కదిపి. అర్థం కాలేదు. ఆత్మశక్తి వచ్చినప్పుడు కదులుతాడా? ఆత్మశక్తి వచ్చినప్పుడు గ్యాస్ చేస్తాడా? ఆత్మశక్తి వచ్చినప్పుడు గోడ చేస్తాడా? కరెంట్లో సయ్యేస్తే నువ్వే చేస్తావు, అదే పని నువ్వు ఇక్కడ కూడా చేస్తావు. కరెంట్లో సయ్యేస్తే మాటలు రాలేదు అంటావే, ఇదే ఇక్కడ కూడా జరిగింది. ఇది అర్థమయ్యేది, అది అర్థం కాని. అర్థం కాలేదు. హలో, ఏది అర్థమైంది? పరిశుద్ధాత్మ భాష మారింది. నువ్వు పలికే మాట అవతల అర్థమైంది ఉంటుంది. నువ్వు పలికే ఒక శబ్దం ఏదో ఒక భాషని సాధించేది. నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట ఇంకొకటి వస్తే కానీ అంత ఒకటి కడగబడితే మరొకటి కూడా కడగబడి తీరాలి. కొయ్యబడి తీరాలి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చేది? హలో, ప్రేమ. ఎవరు ప్రేమ? దేవుని ప్రేమ కూడా ప్రత్యేకత ఏంటిది? దేవుని ప్రేమ ప్రత్యేకత ఏంటిది? అవతల నుండి తల్లినాన్ని ప్రేమించగలగాలి. అవతల పేరు మీద కట్టేది పేరు కోసేసిన ప్రేమించగలిగి అవతల పిల్లలు చెప్పేసిన మీరు ప్రేమ రావాలి. నీ కూతురునో నీ కొడుకునో ఎవడో చనిపేశాడు, చర్చికి వచ్చాడు, ఆడు నువ్వు ఇంకా చాలా తీరుతావా? నీ కొడుకుని చంపేసిన హంతకుడు రక్షణ పొంది మోహన్ మంచి పొంది చర్చిలో ఉంటాడు. మాట్లాడగలుగుతావా? కంప్లైంట్ ఇచ్చాడు, చంపినోడితో నేను చెయ్యను. నేను చెప్పేది ఆ లోన్ ఉంటా, నువ్వు గెట్అవుట్ అయిపోవాలి. నేను అలాగే పేదం చెప్తాను. కారణం ఏంటి? ఆడికి బాగుపడతాడు, ఇది అసలు బాగుపడదు. కారణం ఏంటి? ఆడ మౌనం ముందు సూత్రంగా అడిగే కదా. ఫిలోమోను పత్రిక ఇంటికి చదవండి. విశ్వాస ఇంటికాడ నుంచి దొంగ సంబంధించి బీరువా నుంచి అని ఇలాగే పారిపోయాడు. ఎక్కడ దొరికాడు? జైల్లో దొరికాడు. ఎవరికి దొరికాడు? పాస్ గారికి దొరికాడు. అదే మాట. పాస్ గారికి దొరికితే పాస్ గారు ఆడి చేతికి ఒక పత్రిక రాసి పంపించాడు. ఏది ఇంటికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపించాడు. అదే నువ్వు వెళ్ళేటప్పుడు ప్రైజ్ చెప్పాడు, ఇది పడుతుంది పట్టి. దాని అర్థం ఫిలోమోను పత్రికలో ఎవడి చరిత్ర రాయబడి ఉంది. ద న్యూ మ్యాక్రోసిమోస్, కొత్త మనిషి, మార్పు చెందిన మనిషి, శుద్ధీకరణ పొందిన మనిషి. నీ చేతికి లాంటి పత్రికలు కట్ట రావా? మనం నాకు సంబంధం లేదు. అందుకే నీ పేరు అలాంటి పుస్తకాల్లో రాయబట్టలేదు. హలో, ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పత్రికలు తీసుకెళ్ళించి అవతల ఉన్న వ్యక్తికి చేతికి ఇచ్చేసరికి అవతల ఉన్న వ్యక్తిని చదివేటప్పుడు ఆడి మీద ఏమనిపించిందో తెలుసా? జాతి కలిగి తీరింది, దయ కలిగి తీరింది. ఆయనతో కలిసి అందుకే ఫిలోమోను పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. మనకు అలాంటి గుణాధిశయం లేదు కదా, రావాలి మనకి. హలో, అయ్యగారిని తోటి సేవకుడు జైల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేసిన ఇంటికి వెళ్ళి మేము టీ కాఫీ అన్ని చదువుతాం. ఆడ ఇంటికి వద్ద కుర్చీ కూడా ఇవ్వరు. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మనకేం లేవు. కుర్చీ కూడా నాకు సిగ్గు లేక వాళ్ళ ఇంటికి వెళ్తాం. కావాల్సిన పరిస్థితి అన్ని చేస్తాం. ఏ తోటి కుదరదు ఆత్మ ఇంటికి రావు. హలో, మన గురించి ఒక మంచి మాట చెప్పదు, అయినా మన కాళ్ళ మీద ఏముంది? ప్రేమ ఉంది. కారణం తెలుసా? నా హృదయం కొయ్యబడినది కాబట్టి నన్ను ఎవరు చంపినా, నన్ను ఎవరు వేదనపరిచినా, నన్ను ఎవరు గాయపరిచినా వారిని ప్రేమించాలని అనిపిస్తుంది. వారి పట్ల శుద్ధీకరణ. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో దోసగారే ఓ గొప్ప విశ్వాసి,
అభిమాన పురుషుడు. ఇప్పుడు కలిస్తే మగం కూడా చూపించడు. చూపించకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం, మన ఇంటికి రాదు, మనం వెళ్తాం. కారణం ఏంటి? మనకి తెలుసు ఇది కొయ్యబడిన హృదయం. అందుకే దొంగలోంచి పరిగెట్టేస్తుంది. నువ్వు ఎక్కడికి పరిగెట్టలేదు, నువ్వు పక్కన వెళ్తావా మేము వెళ్తావా తేడా చూడకూడదు. అదే కాదు, ఒకటి తేలిపోతే నువ్వు అక్కడ నేనెక్కడ, నేనెక్కడ నువ్వు అక్కడ తేలిపోతే దానికి ఏమవ్వాలి? అప్పుడేమొస్తుంది? రక్తపాతం ఉంటుంది, అప్పుడేముంటుంది? కంచి ఉంటుంది, అప్పుడేముంటుంది? సూదు ఉంటుంది, అప్పుడేముంటుంది? హలో, ఇలా ఆరాధించి వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగారు, నాన్న ఈరోజు ఆరాధన ఏం చెప్తావు? నేను కోసినాడురా, కోసేయడం మాత్రం కాదు, డబ్బాలో ఇచ్చాడురా. అయ్యో ఏం డబ్బాలో ఇచ్చాడు? ఆ పనికిరాని కోసిన గుడిగా ఇదా సగం చెప్పి ఇంటికాడ ఉంచో, మళ్ళీ ఈ చెత్త నీ లోపల గెంజీయకూడదు. అంతేనా? అడిగారా, మందులు ఇచ్చారా, శుభ్రపరిచారా? అప్పుడు పక్కన అడుగుతాడు, మళ్ళీ వెళ్తావా? మళ్ళీ వెళ్తావయ్యా. హలో, అప్పుడు ఆడు అంటాడు, అయ్యో తొలి కోసేశాడు, మొక్క డబ్బాలో ఇచ్చాడు, ఎన్ని పీక్ పడేసాడు, మందులు రాసేసాడు, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ బైబిల్ పెట్టేసుకుని పెద్ద ప్రజా ఇది కాదు. ఎవరు పోతున్నారు? ఆయన పోతున్నారు. కొత్త నిబంధనలో కూడా ఇదే మాట రాయబడి ఉన్నది. రోమపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనం. ఒకటి హృదయానికి సున్నతి, రెండోది ఎవరు జరిపించేది? దేవుడే జరిపించా. దేవుడు ఆత్మే కదా, దేవుడు ఆత్మ కదా, లేదా ఆత్మదేవుడా? ఆత్మదేవుడు కాదు, దేవుడు ఆత్మ. పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మే. యేసయ్య కూడా. హలో, యేసయ్యకున్న బాడీ మాత్రం మనకి కనబడింది, బాడీ అండ్ స్పిరిట్ మనకి కనబడింది. హలో, అందుకే కదా యేసయ్య భూమిలోకి వచ్చారు. వారిద్దరు ఏం చేయలే, శరీర ప్రక్రియతో దిగి రాలేదు. ఎవరెద్దరు? పరిశుద్ధాత్మను వ్యక్తిగా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ శరీరం ఉంటది. హలో 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 హలో, మన కంటికి అదేమైతే కనబడలేదు. అప్పుడు నేను చెప్పొచ్చమాట, కొత్త నిబంధనలో కూడా ఏంటి ఉన్నది? సర్కంసిషన్ ఆఫ్ హార్ట్. హృదయానికి ఏం చేయబడి తీరాలి? ఎవరు చేసేది? దేవుడే. దేవుని ఆత్మ ద్వారా. దీన్ని బాగా అర్థం చేయాలంటే, దేవుడు ఆనామను సృష్టించినప్పుడు దేవుడు ఆనామ లోపలికి ఏం ఊదాడు? జీవశ్వాసం. హలో, జీవశ్వాస ఎక్కడున్న సామగ్రి? పరలోక సామగ్రి. హలో, మట్టి మొత్త ఎక్కడది? భూమిలోది. సో దైవికంగా ఉన్న రెండు సామాన్ మట్టి మొత్త లోపలికి ఏమై తీరింది? ఊదబడి. అలాగే బాబు నాయన నీ జన్మ తీరింది, అలాగే దేవుడు పుట్టించింది. దాని యొక్క శరీరం ఎక్కడిది? భూమిది. ప్రాణం ఎక్కడిది? అందుకే దేవుడే రావాల్సి వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ వచ్చి ఏం చేశాడు? ఊదే. ఆయనకే హక్కు ప్రాణం ఇవ్వడానికన్నా. మళ్ళీ మీరు సొంతానికి గట్ట అనుమతి కట్టించి ఏంటండి చెప్పారా? నాకు అన్న తీసారా? నా ఎవరైనా మంది చెప్పండి, మాకు తాగండి తాగండి త్వరగా చచ్చి
బతుకున్న దానికన్నా సచ్చేటప్పుడు ఖరీదు ఎక్కువ. కావాలంటే చిన్న గిలవయ్యాడు. బాక్స్కి 12,000, గొయ్యకి 15,000. లెక్క రాసుకోండి, బాగా రాసుకోండి. బతుకున్న దానికన్నా సచ్చేది ఎక్కువ డబ్బు. ఇంకా నేను ఊరేగింపు చేయడం ఆడికి 2,000. ఎంత అయింది? 23,000. పోయిన పాస్టర్ గారికి 2,000. మిగతా చిన్న చిన్న పాస్టర్కి అందరికి 1,000. ఎంత అయింది? 30,000. అదే ఇప్పుడు తినాలదే చచ్చిపోతాను మాకు దాంట 30,000. హలో, చిన్న పిల్లవాడైనా ముసలోడైనా 30. హలో, ఉన్నారా? 30,000 కోసం ఎందుకు సాధనకి అప్పగించేస్తున్నాడు? సమయానికి ముందు సాగదు, సమయానికి సాగదు. హలో 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 హలో, వచ్చిన దానికన్నా చచ్చేటప్పుడు ఖరీదు ఎక్కువ. తెలుసుకొని దేవుడు ప్రార్థన చేసుకో. లేదా నా ముందు వెళ్దాము, నా సమయానికి నా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిపో మాకు బోరు 30,000 ఇప్పుడు ఇచ్చారు. మేము మంచాలం కాదు, మేము అడుక్కోలేము, చందాలు వసూలు చేసుకోలేము, ఏం చేయలేము. అదే కాదు, సమాజంగా ఎంత సైలెంట్గా సూపర్గా జరిగిపోవాలి. ఒక్కొక్క కాడ అయితే తీరాజు వేరు కుక్కలా కొట్టేసుకుంటారు. దేనికోసం? మనం ఏంటి ఇట్లా సైలెంట్గా చేయాల్సి ఉన్నోడు చేతిలో ఉంటే చేస్తాను, అప్పు చేస్తాను. అది జరుగుతుందో ఉందో లేదో కూడా తెలియదు. చచ్చిపోయిన వాళ్ళ కట్టి చిల్లారంటే తెలియదు. దేవా ఏదో ఉపకారం చేసి తెలియదు. నేను చెప్పొచ్చు ఏమాట, త్వరగా చచ్చిపోవడం కాదు, సమయానికి ఏం చేయాలి? చచ్చిపోతే జరగక ముందు ఏం చేయాలి? దేవుడికి చెప్పలేదు, నీకు తెచ్చిన వేదికలో నేను పట్టుకొని నన్ను సొంతకి పట్టుకుందేవా, నీ ఆత్మ నన్ను ఏం చేసి తీయాలి? కోసి తీయాలి. ఆంతరిక మార్పు కొరకు నేను ట్రాన్స్ఫర్మేషన్. మొన్న ఒక పెళ్లికి నేను వెళ్ళాను. ఆడపిల్ల తొలి చూసినప్పుడు బాగానే ఉంది, ఆ పెళ్లికి చూసినప్పుడు అదే ఎవరో తెలియదు. తొలి చూసినప్పుడు ఈ పాప బాగానే ఉంది, పెళ్లికి చూసినప్పుడు ఈ పాప వేరే అయిపోయింది. నేను అక్కడ నాకు సంగపెట్టి కడిగి ఏంటిది ట్రాన్స్ఫార్మేషన్? ఏడిది? ఎక్కడికి వెళ్ళింది? పుట్టి షాప్కి వెళ్ళింది. ఏం కొట్టింది? పుట్టి మొత్తం కొట్టింది. నేను అది కాదు ఆనందించింది, నేను ఆనంది నాకు కుర్రోడు పరిస్థితి. ఈ పెళ్లి చేసుకోలేదు యాకోబుకి జరిగిన పరిస్థితి ఇదే వస్తున్నావు బాబు. నేనంటే ట్రాన్స్ఫార్మేషన్ ఏది? బాహ్యముగా. హలో, మొబైల్ ఎందుకు జుట్టు కత్తిరించేది? గెటల్ గీసే దేనికి? మనకి తెలియదు. ట్రాన్స్ఫార్మేషన్. మనకు కుర్రోడు నేను కలిసాను ఎక్కడ? మంగళ షాప్లో. వెళ్ళిన కుర్రోడు కాదు, తిరిగి వచ్చినప్పుడు నేను షాప్ అయ్యింది. ఏందిరా టెక్నిక్ అయ్యారు దేనికి? బయట ట్రాన్స్ఫార్మేషన్. హలో, దానికి తగ్గట్టుకున్న బట్టలు కూడా వచ్చేసినాయి. హలో, బైబిల్ చెప్పేది బాహ్య ట్రాన్స్ఫార్మేషన్ కాదు. హలో, ఒక దేవుని బిడ్డలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి బాహ్య పురుషుడు, ఎవడ అందగాడు ఒకసారి చూడండి. ఆపేస్తాను, అయిపోయింది. నీది నువ్వు చూసుకో, నాది నా చూడొద్దు, నీది నువ్వు చూసుకో. కొందరు లోన్ ఉన్నాడు కూడా పుట్టి రాసేసి కూర్చోబెట్టారు. హలో, లోన్ ఉన్నాడు కూడా గాజులు కెంపులు పెంపులు అన్ని పెట్టాడు. లోన్ ఉంది కాబట్టి బయట ప్రదర్శన అయింది. బైబిల్ చెప్తుంది, నీ హృదయం లోపల నిండి పొరలేదే. ఓకే, ఈ బయట కనిపించేటన్ని లోపల ఉన్నోడు పెట్టామన్నమాట. నువ్వు బయట ఉన్నాడు కదా, కోసావు అనుకో కత్తితో. బయట ఉన్నాడు ఇక్కడ బొట్టు కట్టి పెట్టావు అనుకో. నాకు ఇదేం పడట్లేదు, నాకు కూర్చోసుకో. బయట చేసావు, లోన్ ఉన్నాడు అంత
ఆన్సర్ ఒరే ఎందుకురా నన్ను ఇలా పోటీ చేస్తున్నావు రా, బయట ఉన్నది ఎలా పోడైతే పోయింది. హలో, అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. హలో, గెడ్డ గురించి నేను ఎప్పుడు చెప్పేదే, గెడ్డ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఏం చేస్తుంది? కొండ శిఖరానికి వెళ్ళి దాని నోరు ఏం చేస్తుంది? రాజు కొట్టి కొట్టి ఎరగొట్టేస్తుంది. తర్వాత దాని పొరల మొత్తం ఏం చేస్తుంది? పీకేస్తుంది. ఒక మాంసం మొత్తలాగా ఎండకిలా ఉంటది. ఎవరు వెళ్ళినా పట్టుకోవచ్చు. అది బాహ్యంగా ట్రాన్స్ఫర్మేషన్. కొన్ని నెలలు అయిన తర్వాత మూతి మళ్ళీ వచ్చేస్తుంది, రెక్కలు మళ్ళీ వచ్చేస్తాయి, బలం మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళి సలం తింటుంది. అర్థం కాలేదు? హలో, అర్థం కాలేదు? మళ్ళీ వెళ్ళి ఏం చేస్తుంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. మనం కోరాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ ఏది? ఫ్రమ్ పురుగు టు సీతాకోక చిలక. అర్థం కాలేదు? పురుగుగా తెప్పించి ఆకులు మొత్తం తిని పందిలా పెట్టేసి ఆ తిన్న ఆహారంతోనే దాని శరీరాన్ని తెప్పేసుకుంటుంది. కప్పుకొని లోపల ఒదిగి కొన్ని రోజుల లోపల ఉండిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. పురుగు కాదు, మరి ఆకుల మీద అది కూర్చోదు, మరి దానికి ఆహారం ఆకులు కాదు, మరి దాని ప్రక్రియ ఇలా నడిచేది కాదు. ఎగిరెళ్ళి తీరాలి. ఎగిరేటప్పుడు ఎలాంటి పిల్ల పిచ్చికలు ఉంటారు. ఇప్పుడు పడతాను ఆవులు బాధ అది ఎవరి బతుకా ఇట్లాంటి పిచ్చికలు పడతాను. నేను పట్టుకొని ఇంటి కూడా అంటించేస్తాను, గోడలు అంటించేసుకోను. అది ఏం చేయాలి? ఓరాను వీడి ఎలాగైనా ఏం చేయాలా? తప్పించి వెళ్ళేది ఆసమాస చోట్ల కూర్చోదు. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? ఏమి కనిపించగలిగిన పువ్వులో ఎక్కి హలో మీ సలవలేదు. అదేం చేస్తుంది? దాని నోరుకి ఒక పైపు లోపలికి పెడుతుంది. పైపు లోపల పెట్టేసి ఆ శక్తికి హాని కలగకుండా అందులో నుంచి ఏం చేస్తుంది? ఇది కావాలి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఆంతరిక మార్పు. మళ్ళీ ఏడానికి కాదు, ఆకులు తినడానికి కాదు, మళ్ళీ లోవ ఎక్కడానికి కాదు. ఏదైనా సీతకొక్క పందిలో లావెక్కింది చూసారా? ఏం చేస్తుంది? ఇట్ విల్ మేక్ ఇట్ సెల్ఫ్ లైట్. హలో, అందుకే కదా బైబిల్లో బోర్డు ఉదాహరణలు పరిగెట్టే వాళ్ళ గురించి చెప్పబడింది, విత్తనం వేసే వాళ్ళ గురించి చెప్పావు. దే ఆర్ ఆల్ అండర్ ట్రైనింగ్. వారందరూ కూడా దేంట్లో ఉన్నారు? శిక్షణలో ఉన్నారు. ఎందుకు? ఈ పరిగెట్టేవాడు పందిరా తింటే ఏమవుతుంది? కొట్టవుతుంది, పరిగెట్టలేడు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కి పందిలా మనం తినలేము. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఏం కావాలి? ఎంత లైట్ అయితే అంత లైట్, ఎంత తేలిక అయితే అంత తేలిక. అర్థం కాదు? 28, 29, 30 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఏది కావడానికి అవకాశం అయితే ఉండు, లేకపోతే తేలిక అవ్వడానికి అవకాశం లేదు. 28, 29, 30 రోజులు తిప్పి మానేసి కూర్చోండి, తేలిక అయిపోండి. ఎవరి పత్రిక 12:2 నేను ఇరికించేసి తీరుతున్న పాపము, నేను బంధించేసి తీరుతున్న ఈ లోక సౌకర్యం, వాటిని తేలిక పచ్చి తీరడానికి దేవుడికి కావాలా? ఎందుకు తేలిక కావాలి? తేలిక అవ్వకపోతున్న ప్రాబ్లం ఏంటి? రూపాంతరం కాదు. అర్థం కాదు? రూపాంతరం కాదు. ఏంటి రూపాంతరం అంటే? రూపాంతరం అంటే పరలోకానికి ఏమైపోవడం, ఎగిరిపోవాలంటే మనం లైట్ అవ్వాలి. గెట్ యువర్ సెల్ఫ్ లైట్. అందుకే హృదయ సున్నతి నుంచే సున్నతి స్టార్ట్ అవుతుంది. హృదయం లైట్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ అన్ని లైట్ అయిపోతుంది. వీడికి కోపం రాదు. అవతల కుక్కలాగా అమ్మకి వెళ్ళి తీసినా వీడికి ఏం రాదు. ఏం తమ్ముడు? ఐ ఆమ్ గెట్టింగ్ లైట్. నా ఇన్నర్ మ్యాన్ నేనేం చేసుకుంటున్నాను? బయట ఉన్న గాడికి తిండి పెట్టండి, నేను ఉంటాను. బయట శరీరానికి పెట్టండి తిండి. లోపల ఉన్నోడికే ఏం
ఏనేయండి మగాలు సున్నతి చేసి దేవుడి కొరకు ఏనేయండి హలో రిపేర్ అండ్ ప్రిపేర్ రిపేర్ ఏమంటే హలో ఈ పండుగలో రిపేర్ అయిపో ఈ పండుగలో రిపేర్ అయిపో వచ్చే క్షణం రిపేర్ అయిపో మిగిలిన మాటలే ముగించాలని వస్తుంది సగం సైడ్ ఆరాధనకి ఏదో వచ్చి కూర్చొని దేవా పుయ్యండి దేవా ఎక్కడ పుయ్యాలి అక్కడ పుయ్యండి ఏ హృదయం 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 ఏది నాలో నా అంతరిక పురుషుని బతకనే పడలేదు దాన్ని వేయండి అదే కదా యోహాను సువార్త చెప్పినాడు ఫలం కాయని తీగలను ఆయన ఏం చేస్తాడు కత్తిరిస్తాడు కత్తిరిస్తే అక్కడికి రావాల్సిన ఫలం ఫలంలో సాక్ష్యం చెప్పడానికి సమయం పిల్లలు సాక్ష్యం చెప్తారు